వెల్కమ్ టు స్వదేశీ న్యూస్. నేను మీ కమల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మొత్తానికి వైసీపీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎంపీ అభ్యర్థులు మాత్రం ఒకటేసారి డిక్లేర్ చేసింది. అది ఎలక్షన్ కోడ్ ఈరోజు అమలైనటువంటి సందర్భంగా ఆయన మధ్యాహ్నం ఇవాళ 12 గంటలకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ఆయన ఆశీస్సులు తీసుకొని అనంతరం అభ్యర్థులను అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఒకేసారి 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఇటు 25 ఎంపీ స్థానాలకు సంబంధించిన క్యాండిడేట్స్ను ఒకేసారి అనౌన్స్మెంట్ చేశారు. ఇది ఒక్కసారి అనౌన్స్మెంట్ చేయడం అనేది చాలా సాహసమే అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే సాహసం అంటేనే జగన్మోహన్ రెడ్డి అనే విధంగా ఈ ఏపీ రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ వీళ్ళు 3 పార్టీలు కలిసి అటు షర్మిల కూడా ఈ ముప్పేట దాడి జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మొక్కవోని ధైర్యంతో చాలా ధైర్యంగా పోరాటం చేస్తున్నారు. ఎవరెందు మంది వచ్చినా సరే నేను మాత్రం కంపల్సరీ అధికారంలోకి వస్తాను, కంపల్సరీ రెండోసారి సీఎం పీఠం మీద కూర్చుంటాననే నమ్మకం అయితే ఆయనకు బలంగా కనిపిస్తుంది. అదే ధైర్యంతో ఒకేసారి 175 మంది ఎమ్మెల్యేలను అభ్యర్థులను మొత్తానికైతే ప్రకటించేసిండు. అయితే ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మొత్తానికి అందరికీ సిట్టింగ్లకి కొంతమందికి మాత్రం సీట్లు అయితే ఇవ్వలేదు. అందులో దాదాపు 32 మంది అభ్యర్థులకు మాత్రం సీట్లు అయితే కేటాయించలేదు. కాకపోతే వాళ్ళకి రెండోసారి అధికారం వస్తే మాత్రం వాళ్ళకి సముచిత న్యాయం చేసి ఉన్నతమైన పదవుల్లో దానికి తగ్గ స్థాయిలో పదవులు ఇస్తానని మొత్తానికి అయితే హామీ ఇచ్చిండు. అందుకే ఆయన అభ్యర్థుల్ని కొంతమంది వీక్ ఉన్న ప్లేసుల్లో కొంతమంది అభ్యర్థులను అయితే మార్చుకుంటూ వచ్చిండు. అందుకే 32 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే మొత్తానికి చేంజ్ చేసిండు. అయితే మొత్తం 11 లిస్టులు మొత్తం రిలీజ్ చేసిండు. ఎవరెవరు ఎక్కడ కేటాయించాలి, అటు రాయలసీమ వాళ్ళు కానీ ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ మొత్తానికి అయితే జిల్లాలకు సంబంధం లేకుండా ఎక్కడో అక్కడో కాకుండా వేరే వాళ్ళ ప్రాంతాలను కూడా తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థులు కానీ ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ మొత్తానికైతే చేంజ్ చేసిండు. అదేవిధంగా ఈరోజు మాత్రం అనౌన్స్మెంట్ చేయడం అనేది పెద్ద ఏపీ చేతుల్లో కాదు, పెద్ద వైసీపీలోనే చాలా రికార్డ్ అనుకోవచ్చు. ఇటు రేపు టీడీపీ వాళ్ళు కానీ ఇటు జనసేన వాళ్ళు కానీ ఇటు బీజేపీ వాళ్ళు కానీ మిగిలినటువంటి ఇప్పటికే వాళ్ళు 2 లిస్టులు రిలీజ్ చేశారు. అయితే వాళ్ళు కూడా రేపు చిలకూరుపేటలో జరిగే సభలో కూడా థర్డ్ లిస్టును కూడా రిలీజ్ చేస్తున్నట్టు మనకి మొత్తం ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. అటు దానికి సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడు కానీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒకేసారి రిలీజ్ చేయడంతో ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళని కూడా పెండింగ్ సీట్లు వచ్చేసి మొత్తానికైతే వాళ్ళకి పొత్తు ధర్మంలో భాగంగా మొత్తం క్లారిటీ వచ్చేసింది. అందుకే రేపటి రోజు అభ్యర్థులను కూడా కంపల్సరీ రిలీజ్ చేసేసి వాళ్ళు ఎన్నికల సమరంలోకి దిగి నువ్వా నేనా అన్నట్టు విధంగా చావో రేవో అనే విధంగా ఈసారి పోరాటం అయితే జరుగుతానికైతే మనకు తెలుస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పోటీ చేస్తున్నారు, ఇటు వీళ్ళంతా కూటమితో పోరాటం చేస్తున్నారు. రేపు జరిగే ఎలక్షన్స్లో ప్రజలు ఎటు పట్టం కడతారనే విషయం అయితే మనకైతే తెలియదు. కానీ కొన్ని సర్వేలు మాత్రం ఇటు టీడీపీ కూటమికి కానీ ఇటు వైసీపీకి కానీ టఫ్ ఫైట్ నడుస్తుందని మొత్తానికైతే తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల నాడిని ఇంతవరకు ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు జరిగినట్టు 2019 ఎలక్షన్స్లో వైసీపీ ఘన విజయం సాధించింది, 151 సీట్లు సాధించింది. కానీ ఈసారి మాత్రం అలాంటి సిచ్యువేషన్ పరిస్థితి మనకైతే కనిపిస్తలేదు. ఇటు వైసీపీ వాళ్ళు కానీ ఇటు టీడీపీ వాళ్ళు కానీ పైకి మేమే గెలుస్తాం, మేమే అధికారం వస్తామని చెప్తున్నారు. కానీ అలాంటి పరిస్థితి అయితే మనకైతే ఉన్నట్టయితే మనకైతే ఏమనిపిస్తలేదు. అటు జాతీయ సర్వేలు కానీ అటు సొంత సర్వేలు కానీ వీళ్ళు పార్టీకి సంబంధించి వాళ్ళు చేసుకున్న సర్వేలు కానీ మొత్తానికి టఫ్ ఫైట్ ఉంటుందని మొత్తానికైతే అర్థమవుతుంది.